తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రికార్డులు అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా కొత్తదైనా పాతదైనా థియేటర్ల వద్ద జాతర జరగాల్సిందే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో నడుస్తున్న రీ రిలీజ్ ట్రెండ్లో పవన్ కళ్యాణ్ తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సృష్టించిన ఫస్ట్ డే ఓపెనింగ్ రికార్డులను కేవలం బాహుబలి రీ రిలీజ్ మాత్రమే అధిగమించిందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత 2 ఏళ్లుగా టాలీవుడ్ లో స్టార్ హీరోల పుట్టినరోజుల సందర్భంగా వారి పాత బ్లాక్ బస్టర్ సినిమాలను 4K క్వాలిటీతో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, జల్సా మరియు తమ్ముడు వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యి కోట్లలో వసూలు సాధించాయి. సాధారణంగా ఒక కొత్త సినిమాకి వచ్చే స్థాయిలో ఓపెనింగ్స్ ఈ సినిమాలకు రావడం చూసి ట్రేడ్ అనలిస్టులే ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాస్ పవర్ ముందు మరే ఇతర హీరో రీ రిలీజ్ రికార్డులు నిలవలేకపోయాయి. దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన అద్భుతం బాహుబలి. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసింది. అయితే ఇటీవల ఈ సినిమాను మళ్లీ థియేటర్స్ లో విడుదల చేసినప్పుడు దానికి వచ్చిన స్పందన ఊహాతీతం. తాజా నివేదికల ప్రకారం బాహుబలి రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లు పవన్ కళ్యాణ్ సినిమాల రీ రిలీజ్ రికార్డులను దాటేశాయని తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఆయన అభిమానులు ఈ విజువల్ వండర్ ను మళ్లీ తెరపై చూడాలని తప్పించారు. బాహుబలి వంటి గ్రాండియర్ సినిమాలను మొబైల్లో లేదా టీవీలో కంటే థియేటర్స్ లో చూడడమే ప్రేక్షకులకు ఎక్కువ కిక్కిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలు కేవలం మాస్ మరియు యూత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే బాహుబలి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కు రప్పించగలిగింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తు చర్చ నడుస్తోంది. పవన్ అభిమానులు మా హీరో సినిమా 10 ఏళ్ల క్రితం వచ్చినా ఇప్పటికీ అంతే క్రేజ్ ఉంది అని వాదిస్తుంటే, ప్రభాస్ అభిమానులు బాహుబలి రికార్డులు ఎప్పటికీ చెక్కు చెదరవు అని కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రీ రిలీజ్ మార్కెట్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక పెద్ద ఆదాయ వనరుగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ సృష్టించిన బెంచ్ మార్క్ వసూళ్లను బాహుబలి అధిగమించడం విశేషమే అయినా పవన్ సినిమాల క్రేజ్ తగ్గేదే లేదని వాస్తవం. త్వరలో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ రికార్డుల యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.